మార అంటే చేదైన అనుభవము ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. సో మన జీవితాల్లో కూడా అనేక చేదైన అనుభవాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, మరి యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు యేసయ్య మన చేదైన అనుభవాన్ని మధురంగా మార్చడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మరి ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో కూడా ఒక చేదైన అనుభవాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు షూరు అరణ్యాన్ని దాటిన తర్వాత ఒక నీటి బుగ్గ వాళ్ళకి కనపడుతుంది. అక్కడ ఆ నీళ్లు తాగుదామని వాళ్ళు ఎంతో ఆశపడతారు. అయితే ఆ నీళ్లు త్రాగినప్పుడు అవి చేదుగా ఉన్న కారణం చేత ఆ సమాజం అంతా మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. మరి మోషే అప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు చెప్తాడు, మోషే ఆ యొక్క ఒక చెట్టును చూపించి ఆ యొక్క చెట్టు కొమ్మను నువ్వు ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారతాయని మోషేకి సెలవు ఇచ్చినప్పుడు, దేవుని మాట ప్రకారంగా మోషే ఆ యొక్క చెట్టు కొమ్మను నీటిలో వేసినప్పుడు ఆ యొక్క చేదుగా ఉన్న నీళ్లు మధురంగా మారటం జరుగుతుంది. మరి ఆ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఆ నీటిని తాగి తమ దప్పికను తీర్చుకుంటారు. అదే రీతిగా మన జీవితాల్లో ఎదురైన చేదైన అనుభవాలను యేసయ్య మాత్రమే మధురంగా మార్చడానికి శక్తిమంతుడు అని మనం నమ్మినప్పుడు మన జీవితాల్లోనికి యేసయ్యను ఆహ్వానించడం ద్వారా మన జీవితాల్లో ఉన్న మారాన్ని మనము తొలగించుకోగలము. నయోమి జీవితంలో కూడా ఇలాంటి చేదైన అనుభవమే తన జీవితంలో ఎదురైంది. యెరూషలేం నుంచి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు సమస్తాన్ని కోల్పోయి తిరిగి యెరూషలేంకి ఆమె వచ్చినప్పుడు మరి యెరూషలేంలో అందరూ ఆమెని మరి పలకరిస్తూ ఉంటారు, నువ్వు నయోమివి కదా అని. అయితే నయోమి అంటది, సర్వశక్తుడు నాకు కీడు చేశాడు, మరి నన్ను నయోమి అనకుండా మారా అనండి, ఎందుకంటే నేను చేదైన అనుభవాల గుండా మరి వెళ్ళి వచ్చాను అని చెప్తూ ఉంటుంది. కాబట్టి నయోమి జీవితాన్ని కూడా యేసయ్య మధురంగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అలాగే మన జీవితాల్లో కూడా మారా అనుభవాన్ని యేసయ్య మధురంగా మార్చడానికి ఆయన శక్తివంతుడు.